పట్టుకున్నాం. రెండు చేతులు ఇలా కుడి వైపు చూస్తున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10. Release. Relax. So this is Ardha Machendrasanlaki mundu starting. Right. Relax. దీని వక్రాసన అంటాం. ఇది చేస్తే అది కొంచెం సులువు అవుతుంది. నాట్ ఓన్లీ అబ్డామినల్ ఆర్గాన్స్, ది స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో, స్పైనల్ నర్వ్స్ అన్ని కూడా స్పైనల్ స్పాజమ్స్ అంటారు, లేక పట్టేసినట్టు ఉండడాలు, ఇన్కన్వీనియంట్ ఉండడాలు, ఇన్ఫ్లమేషన్ ఉండడాలు, అవన్నీ కూడా పోతాయి. బట్ నాట్ ఫర్ సియాటికా, స్లిప్ డిస్క్, హెర్నియా వాళ్ళు కాదు, వాళ్ళకి చేయకూడదు. రైట్. సో ఈరోజు చేసినవి కడాసన్, త్రికోణాసన్, పాదహస్తాసన్ అండ్ అర్ధమచ్చేంద్రాసన్. నా పశ్చిమోత్తానాసన్, ఇంకొకటి పశ్చిమోత్తానాసన్. So right. Now inhale, raise your hands. Exhale slowly. నెమ్మదిగా ఇంతవరకే చేయండి. ఇంతవరకే నడుం దగ్గర ఉంచాలి. ఇది ఉంచకండి. ఈ చెస్ట్ కవలిస్తే ఓపెన్ అప్, చెస్ట్ ఓపెన్ అప్. ఇట్లా ఓపెన్ అప్ అయితే అప్పుడు పొట్ట ముందుకు వస్తుంది. ఇన్హేల్, ఓపెన్ అప్ యువర్ చెస్ట్, ఓపెన్ అప్ యువర్ చెస్ట్, బెండ్ ఫార్వర్డ్, తల పైనకి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకొద్ది ముందుకి. 1 2 3 4 5. 1 minute. హలో హలో రైట్. రిలాక్స్. రిలాక్స్. మళ్ళీ ఒక్కసారి మొదలెడదాం. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో నెసెసరీ ట్రబుల్స్ అని కొన్ని ఉంటాయి. వి కాంట్ అవాయిడ్ ఇట్. సో వీ హావ్ టు ఫేస్ దెమ్. లేకపోతే లేనిపోని ఇబ్బందులు మొదలవుతాయి. సో లెట్ us ఫేస్ దెమ్ అండ్ కంప్లీట్ ద టాస్క్. అందుకే ఫోన్ ఎత్తాం, లేకపోతే ఎత్తాం. రైట్. ఇన్హేల్, ముందు నుంచి లేపుతున్నాం చేతులు. ఇప్పుడు ఇన్హేల్, స్ట్రెచ్, మాక్సిమం స్ట్రెచ్. రైట్. నౌ ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్. ఇక్కడ ఇన్హేల్ చేసినప్పుడు తల కొద్దిగా పైన కనండి. పైన కంటే ఇది ఓపెన్ అప్ అవుతుంది. ఓపెన్ అప్ అయితే మనం కొద్దిగా ఇలా ముందు కానొచ్చు. ఇక్కడే వంగామనుకోండి, ముందుకు వంగలే. సో జస్ట్ ఓపెన్ అప్ యువర్ చెస్ట్, స్టమక్, బెండ్ ఫార్వర్డ్. 1 2 3 4 5. ఇంకా కొద్ది ముందుకి. 1 2 3 4 5. మొత్తం ఎంత వీలైతే అంత. ఎక్కడొస్తే అక్కడ పట్టుకోండి. ఈ కాలు వేలు పట్టుకోవాల్సిన పని లేదు. మోకాళ్ళ వరకే నాకు అందాయి చేతులు, అక్కడికే పెట్టండి. మోకాళ్ళు ఉంచకండి, చేతులు ఉంచకండి. మోకాళ్ళ వరకే చేతులు వచ్చాయి, అక్కడే పెట్టండి. లేకపోతే ఈ మడిమెల వరకు వచ్చాయి, అక్కడ పెట్టండి. ఇంకా ముందుకు వచ్చాయి, పెట్టండి. ఎక్కడికి వస్తే అక్కడ పెట్టండి. కానీ పక్కోళ్ళని చూసి నాకు రాలేదని బాధపడక్కర్లేదు. ఎవరి శరీరం వాళ్ళది, ఎవరి శరీర ధర్మం వాళ్ళది. రైట్. సో ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. నార్మల్ బ్రీతింగ్. నార్మల్ బ్రీతింగ్. ఇన్హేల్, ఎక్సేల్. ఎక్కువ వంచకండి దయచేసి. డోంట్ ఓవర్ డూ ఇట్. ఇక్కడ చేయడం వల్ల ఇక్కడ పొట్టలో నొప్పి వస్తుంది. ఇవి ఏమంటారు, ఇవి ఇంట్రెస్టైన్ హోల్డింగ్ వచ్చి లేని ఇబ్బందులు మొదలవుతాయి. డోంట్ ఓవర్ డూ ఇట్. మన బాడీ సహకరించినంత వరకే చెయ్యండి. సో ఎంతవరకు వస్తే అంతవరకే చెయ్యండి, ఎక్కువ చేయకండి. ఇలా 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10. Now inhale. మళ్ళీ ఈ పొజిషన్కి వచ్చాం. 1, 2, 3, 4, 5. 45 degrees. 1, 2, 3, 4, 5. Maximum. 1, 2, 3, 4, 5. Exhale. Relax. అది పశ్చిమోత్తాసనం చేసే విధానం. అది రాలేదనుకోండి ఏం చేయాలో చూద్దాం. రావక్కర్లేదు మనకి. నా ఇన్హేల్. ముందు నుంచి లేపుతాను చేతులు. ముందు నుంచి లేపినప్పుడు చేతులు ఇలా ముందుకు సాగతీయండి. ముందుకి ఇలా సాగతీసి ఇన్హేల్ చేస్తూ ముందుకిలా అంటూ, అప్పుడు ఇంకా ఇన్హేల్. ఇక్కడి అంటే ఇక్కడున్న చేతుల్ని ఇలా లేపట్లేదు మనం. మోచేతులు వంచి ఇలా లేపట్లేదు మనం. మోచేతులు స్ట్రైట్ గా, మోచేతులు స్టిఫ్ గా, మోచేతులు సాగతీస్తూ స్ట్రెచ్ చేస్తూ ఇలా పెట్టిన తర్వాత అప్పుడు లేపుతున్నాం. ఇన్హేల్. ఇలా మెల్లగా లేపుతున్నాం. ఇలా మెల్లగా లేపినప్పుడు మనకు ఈ శరీరంలో ఇక్కడ వెనక భాగంలో ఎక్కడెక్కడ ఇలా నెమ్మదిగా అంటున్నప్పుడు శరీరంలో ఈ బ్యాక్ ఎక్కడెక్కడ మూమెంట్ వస్తుందో తెలియాలి మనకి. ఇలా అంటున్నప్పుడు ఎక్కడెక్కడ మూమెంట్, కదలిక ఎలా వస్తుంది, మూమెంట్ కదలిక గమనించండి. వెనకాల వీపులో మూమెంట్ గమనించండి. ఎట్ ద సేమ్ టైం కాళ్ళు ఇలా అంటున్నప్పుడు ఆ మూమెంట్ మనకు తెలియాలి. ఏదో ఇలా ఊపేస్తే మనకు ఆ మూమెంట్ తెలియదు. ఇలా ఊపేస్తే మూమెంట్ తెలియదు మనకి. రైట్? అవర్ ఐడియా ఈస్ టు అవేర్ ఆఫ్ ద బాడీ మూమెంట్. సో చేతులు ఎలా పెట్టాము. ఇన్హేల్. ఆ మూమెంట్ తెలియాలి. బ్యాక్ సైడ్ మూమెంట్ తెలియాలి. నౌ ఎక్సేల్. ఇలా నెమ్మదిగా మూమెంట్ తెలియాలి. ఆ బ్యాక్ మూమెంట్ తెలియాలి. ఎక్కువ వంగితే పొట్ట నొప్పి అవుతుంది. జాగ్రత్త. నొప్పి కాదు, పట్టేస్తాయి. ఒకదాని మీద ఒకటి వచ్చి లేని ఇబ్బందులు మొదలవుతాయి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు ఆ బాధ? ఇలా రైట్. నా ఇన్హేల్ కమా, ఎక్సేల్ డౌన్, రిలాక్స్. సో ఇంకా 3-4 నమూనాలు ఉంటాయి దీంట్లో పశ్చిమోత్తాసనంలో. ఒకసారి చూద్దాం. ఒక 5 నిమిషాలు ఏం పర్వాలేదు, చూద్దాం. కాల్ ఫోల్డ్ చేయండి. రైట్ లెగ్. ఫోల్డ్ ద రైట్ లెగ్. కాళ్ళు పెట్టాం. ఫోల్డ్ ద రైట్ లెగ్. ఇలా చేసాం. పేరు ఏది పెట్టినా విధానం ఇదే. జాను శీర్షాసనం అంటారు. లేకపోతే వేరియేషన్ పశ్చిమోత్తాసనం అనుకోండి. రైట్. ఇన్హేల్. ముందు లేద్దాం. ఇలా ఇన్హేల్. చేతులు ఇలా పెట్టి ఇన్హేల్. రైట్. ఎక్సేల్. ఇన్హేల్ చేసినప్పుడు తల కొద్ది పైన కదండి. ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్. స్లోలీ. ఫీల్ ద బాడీ మూమెంట్. ఫీల్ ద బ్యాక్ నర్వ్స్. అవి ఎలా మూవ్ అవుతున్నాయో తెలియాలి. వీలైనంత వరకు సాగదీయండి బాడీని. 1, 2, 3, 4, 5. Inhale, come up. Exhale, relax. కాళ్ళు కింద పెట్టి చేసాం. కాళ్ళు ఇప్పుడు పైన పెట్టి చేద్దాం. ఎక్కడొస్తే అక్కడ పైన పెడతాం అంతే. ఇక్కడొస్తే ఇక్కడే రానియండి, ఏం కాదు. చేయడం ముఖ్యం. రైట్. కాలు పైన ఇలా పెట్టేసి మళ్ళీ సేమ్ థింగ్. ఇన్హేల్. ముందు నుంచి లేపుదాం. ఇన్హేల్. మాక్సిమం చేతులు ఒకసారి ఇలా అనండి. రైట్. ఎక్సేల్. One, 2, 3, 4, 5. Inhale. Exhale. Relax. Always feel the body movement. అలానే రైట్ లెగ్. లెఫ్ట్ లెగ్. ఫోల్డ్ ద లెఫ్ట్ లెగ్. ఇది స్ట్రైట్ గా.
కాళ్ళు స్ట్రైట్ గా పెట్టండి. నా ముందు నుంచి ఇప్పుడు ఎన్నిసార్లు ముందు నుంచి లేపాం, చేతులు వెనక నుంచి లేపుదాం. ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, వెనక నుంచి లేపుతాం. ఇలా వెనకకి చేతులు వెనక్కి తీసుకెళ్ళి పైనకి. రైట్. ఎగ్జేల్, బెండ్ ఫార్వర్డ్. ఎగ్జేల్, ఇలా ముందుకి. 1 2 3 4 5. Now inhale, come up, inhale. మళ్ళీ ఒక్కసారి చేద్దాం. ఎగ్జేల్ చేసి ఇప్పుడు వెనక నుంచి చేతులు లేపుదాం, అది కూడా తెలియాలి మనకి. ఇన్హేల్, చేతులు వెనక నుంచి, చేతులు వెనక్కి తీసుకెళ్ళి ఇన్హేల్, ఎగ్జేల్. ఒకేసారి చేతులు సైడ్ నుండి. రైట్, ఇది అయినాక చూద్దాం. 1 2 3 4 5. రిలీజ్, రిలాక్స్. ఇన్హేల్, కమ్ అప్, ఎగ్జేల్ డౌన్. అంటే చేతులు ఒకసారి ఇలా ముందు నుండి తీసుకెళ్ళాము, ఇంకోసారి ఏమో చేతులు ఇలా సైడ్ నుండి తీసుకెళ్ళాము, ఇప్పుడు చేతులు ఏమో ఇలా వెనక నుండి తీసుకెళ్తున్నాము. దీంట్లో ఏది రైట్ ఏది తప్పు కాదు, అక్కడ మన ఇష్టం అనేది మనం చేస్తాం, ఏదైనా ఓకే. రైట్, కాల్ పైన పెట్టాం. ఇప్పుడు సేమ్ థింగ్, మళ్ళీ చేతులు వెనక నుండి తీసుకొద్దాం. వెనక నుండి ఇన్హేల్, exhale, bend forward. Exhale. 1 2 3 4 5. Inhale, come up. Exhale down. మళ్ళీ ఇన్హేల్, వెనక నుంచి చేతులు ఇలా వెనక్కని ఇన్హేల్, exhale, bend forward. 1 2 3 4 5. Now inhale, exhale, relax. So this is Paschimottanasana. ముందుకు వంగాం. ఇప్పుడు కొద్దిగా దీన్ని వెనక్కి ఉంచాలి. ఏం చేయాలో చూద్దాం. వెనక్కి ఉంచాలంటే రైట్, ఇప్పుడు ఇది చేద్దాం. కమ్ టు దండాసన్. దిస్ ఇస్ కాల్డ్ దండాసన్. నా చేతులు పక్కన పెట్టండి, ఇలా అడ్జస్ట్ యువర్ హ్యాండ్స్. షోల్డర్ లెవెల్ పెట్టండి, షోల్డర్ లెవెల్. రైట్. నౌ స్టాండ్ ఆన్ యువర్ హ్యాండ్స్ అండ్ ఫీట్. అంటే inhale, raise your body. Inhale, raise your body. Adjust your hands. ఇది చేతులు అడ్జస్ట్ చేసుకొని ఇలా. మళ్ళీ కింది కానండి. ఇన్హేల్, పైన. ఎగ్జేల్. రైట్. మళ్ళీ ఇన్హేల్, కమ్ అప్. ఇన్హేల్, 1 2 3 4 5 6 7 8 9 10. Exhale. Relax. సో పశ్చిమోత్తాసనలో ముందుకు వంగాము, దీంట్లో మేము వెనక్కి వంగుతున్నాం. ఇంకొకటి కూడా చేద్దాం, వెనక్కి వంగేది ఆపేద్దాం, ఇంకొకటి చేసి ఆపుదాం. రైట్. ఇప్పుడు మామూలుగా పాడుకొని, అంటే మామూలుగా ఇలా పాడుకుంటున్నాం. ఇగో ఇలా పాడుకుంటాం. తలని ఇలా పైనకి లేపుదాం. పైనకి లేపి ఇది ఉంటుంది కదా, టాప్ ఆఫ్ ద హెడ్, కావాల్సి ఇలా లేపుదాం. ఇలా లేపు. టాప్ ఆఫ్ ద హెడ్ అనేది నేలకు తగలాలి. అంటే నడుం దగ్గర నుండి ఈ పై భాగం అంతా లేపుతున్నాం. నడుం దగ్గర నుంచి పై భాగం లేపుతున్నాం, ఇలా పెట్టాం. సో నడుమంతా పైనకి లేచింది ఇలా.
సో నడుము ఇలా పైనకి లేచింది. ఇప్పుడు ఈ తలని టాప్ ఆఫ్ ద హెడ్ కింద పెడుతున్నాం. ఇలా రాలేదనుకోండి, చేతులు ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇది చేతులు ఇలా, లేదా చేతులు ఇలా, చేతులు ఎక్కడైనా పెట్టుకోండి మీ ఇష్టం. రైట్. మళ్ళీ తీస్తున్నప్పుడు చేతులు ఇలా పెట్టండి కింద, చేతుల సపోర్ట్ తో తలని తీయండి. రిలాక్స్. మళ్ళీ చేయాలనుకుందాం. చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నడుము దగ్గర నుంచి ఈ భాగం అంతా లేపుతున్నాం. ఇగో ఇలా మోచేతులు ఇలా పెట్టేసి, ఇగో నడుము దగ్గర నుంచి ఈ భాగం అంతా లేపుతున్నాం పైనకి. నడుమంతా వంగింది వెనక్కి. ఇప్పుడు ఇలా పెట్టేసి, ఇంకా ఇది పైనకి వెళ్ళలేదు, ఇంకా కొద్దిగా ఉంది, చేతులు ఇలా పెట్టేసి ఇలా ఇది ఇది ఇలా వంచేసి మళ్ళీ రిలీజ్ అన్నప్పుడు చేతుల సపోర్ట్ తీసుకొని తల కిందికి ఇలా అనేసి రిలాక్స్. ఇది మనం చేసేది మత్స్యాసన అంటాం, ఫిష్ పోజ్ అంటాం. ఫిష్ పోజ్ కాలు చాపి చేసామా, కానీ కాలు చాపకుండా పద్మాసనం వేసుకొని చేస్తాం. పద్మాసనం అంటే ఇలా వేసుకొని అప్పుడు అది చేస్తాం. పద్మాసనంలో ఉండి ఇప్పుడు చేసినట్టుగా చేస్తాం. ఇది తలని ఇట్లా, ఇది ఫిష్ పోజ్, మత్స్యాసనం. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ఇలా ఉన్నది, మోచేతులు సపోర్ట్ తీసుకొని లేచి కూర్చుంటాం. రిలాక్స్. రైట్. టైం కావస్తుంది. రిలాక్స్ యువర్ హోల్ బాడీ. లై డౌన్ ఇన్ శవాసన్. శవాసన్ లో పడుకోండి. కమ్ టు శవాసన్. రిలాక్స్. రిలాక్స్ ఇన్ శవాసన్. For few minutes, relax in Shavasana. Shavasana lo padukoni observe abdominal breathing 3 rounds. Abdominal breathing, 3 rounds of abdominal breathing. Three rounds of abdominal breathing. Relax. Next, 3 rounds of thoracic breathing. 3 rounds of thoracic breathing. Next, for few seconds, observe your body stability. Observe your body stability. కాయ స్థైర్యం అంటాము, బాడీ స్టెబిలిటీ అంటాము, ఏదన్నా ఒకటే. అబ్జర్వ్ ఇట్. అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. నౌ feel the energy. Feel the energy from Mother Earth. Feel the energy, Mother Earth, from Mother Earth entering into your body. అంటే భూమాత నుండి శక్తి మన శరీరములో టోస్ ద్వారా, అంటే కాలి వేళ్ల ద్వారా ప్రవహిస్తున్నట్టుగా ఊహించండి, ఎంటర్ అవుతున్నట్టుగా. సో ద ఎనర్జీ ఆఫ్ ద మదర్ ఎర్త్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు యువర్ బాడీ త్రూ ద టోస్. సో విజువలైజ్ యువర్ టోస్, ankles. The energy is coming from the Mother Earth through toes, entering into your body, ankle,
calf muscles of both the legs, knees, thighs, hip joint, lower back, middle back, upper back. Energy is entering into your body. Your body is getting energized. Upper arm, forearm, fingers, your total head and front side of the body. Feel the energy entering into your body. Just be with that for 30 seconds. Relax. Your total body is relaxing. Observe your breath at eyebrow center, Ajna Chakra. Feel the nerve. Imagine a vibrating nerve. Imagine a vibrating nerve at eyebrow center. Vibration అంటే గడియారములో ముళ్ళు కొట్టుకున్నట్టుగా ఒక నాడిని భ్రూమధ్యములో ఊహించండి. ఊహించుకోవడం. Imagine a vibrating nerve at eyebrow center. Now, ఆ వైబ్రేటింగ్ నర్వ్ ఎంత స్పీడ్ గా అయితే కొట్టుకుంటుందో కోఆర్డినేట్ దిస్ ఓంకార, యాడ్ ఓంకార టు ద వైబ్రేటింగ్ నర్వ్. అది స్పీడ్ గా కొట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్పీడ్ గా ఉన్నట్టయితే ఆ స్పీడ్ తో పాటు ఓంకారం జరగాలి. ఓం 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 ఓం. స్లో ఉందనుకోండి, so feel the vibrations of the nerve at eyebrow center and coordinate your Omkara with the vibrating nerve. రెండిటికి మ్యాచ్ చేయాలి. అది ఇది మనకు తెలియాలి. అక్కడ కొట్టుకోవడము ఓంకారం. Practice for 30 seconds. Now, complete the round. Don't open your eyes. Slowly turn to your left side. And please sit down. Don't open your eyes. No need of opening eyes. కళ్ళు తీయాల్సిన, ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. Get up and sit down. Now, don't open your eyes. Start this Anuloma Viloma with bandhas. First with Dvibandhas. 3 rounds with Dvibandhas. Right, do it. Inhale.
Apply Dvibandhas. Release Dvibandhas. Exhale through right. Now inhale through right. Apply Dvibandhas. Release. Exhale through left. This is one round. So do it for 3 more rounds. You only do it for 3 more rounds. Yes, start round 1. 1:1:1. Inhalation, stop breathing and exhale. Stop breathing annappudu apply Dvibandhas. After completing third round, relax, normal breathing. Normal breathing. 3 times normal breathing. You don't do it. Just simply observe the breathing. Now, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే డోంట్ ఓపెన్ యువర్ ఐస్. బ్రీతింగ్ తీసుకున్న ప్రతిసారి ఆఫ్టర్ ఎవ్రీ ఇన్హలేషన్, ఐ రిపీట్, ఆఫ్టర్ ఎవ్రీ ఇన్హలేషన్, ఊపిరి తీసుకున్న ప్రతిసారి ద్విబంధాలు, ఊపిరి వదిలేసిన ప్రతిసారి, ఐ రిపీట్, ఊపిరి వదిలేసిన ప్రతిసారి త్రిబంధాలు చేయాలి. రైట్? After completing the round, relax it. I repeat once again. After every inhalation, apply Dvibandhas. After every exhalation, apply Tribandhas. ఈ బంధాలు చేసినప్పుడు స్టాప్ బ్రీతింగ్, టోటల్లీ స్టాప్ బ్రీతింగ్. రిలీజ్ అయ్యేంత వరకు బ్రీతింగ్ స్టాప్ చేయాలి. కార్డియాక్ ప్రాబ్లమ్స్, హై బీపీ, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే డోంట్ స్టాప్ బ్రీతింగ్. డోంట్ స్టాప్ బ్రీతింగ్. ఇట్ ఈస్ నాట్ ఫర్ దమ్. రిమైనింగ్ మనందరం కూడా చేయవచ్చు. రైట్, స్టార్ట్ డూయింగ్ ఇట్. Inhale through the left. Apply Dvibandhas. Release. Exhale through right. So after every exhalation, Tribandhas annam. After total exhalation, apply Tribandhas. Apply Tribandhas. Release. Inhale through right. After every inhalation, Dvibandhas. Stop breathing. Dvibandhas. Release. Exhale through left nostril. Exhale. Apply Tribandhas. Release Tribandhas. Relax. This is one round. అంటే మనం ఎక్కడ మొదలెట్టామో మళ్ళీ అక్కడికి వచ్చాము. దట్ ఈస్ వన్ రౌండ్. లెఫ్ట్ నుండి మొదలెట్టాము, లెఫ్ట్ వరకు వచ్చాము. దట్ ఈస్
Anuloma Viloma, alternate nostril breathing with bandhas. Yes, do it for 2 rounds. Time అవుతుంది 2 rounds చేయండి. After 3 rounds, relax. Don't stop in between. ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆపండి, కానీ లేకపోతే 3 rounds చేయండి. After 3 rounds, relax. Bhramari Pranayama, we'll do it for 3 rounds. Bhramari Pranayama. Right, close your ears. Inhale. Exhale చేస్తూ feel the vibrations inside your body. Close your eyes, don't open it. Mentally chant Om. Concentrate at throat center. Mentally chant Om. Get ready for the prayer. Om. Om.
లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. Now, apply yoga mudra. Thank you very much. Now, slowly open your eyes. నెమ్మదిగా కళ్ళు తీసి కాళ్ళు చేతులు కొద్దిగా స్ట్రెచ్ చేయండి. అటు ఇటు కదపండి నెమ్మదిగా. డోంట్ గెట్ అప్ నౌ. ఒకేసారి సడన్ గా లేవకండి. స్లోలీ మూవ్ యువర్ లెగ్స్, హ్యాండ్స్, యువర్ బాడీ అండ్ slowly open your eyes. Yes, correct. 6:30. Right. Now, any doubts? Japan, any doubts? Sir, Prabhakar Kutti, sir, you are unmute yourself and talk. You are on mute. So, Prabhakar Kutti, sir, you want to say something? Kannada heli, sir. Kannada heli. Sir? ರಂಗಿ ಕೂಡ వచ్చినట్టుంది కదా. కన్నడ బರ್ತది సార్, కన్నడ అర్థ ఆಯ್ತು. దానికి అర్థం అయితే కానీ రంగి వచ్చినట్టుంది. వచ్చినాడా? Yeah, very happy to see Amarinder. Are you surprised? I am very much grateful to Divakar garu. సార్ మీరు కనబడండి సార్, మీరు కనబడకపోతే మాకు తెలియట్లేదు ఎక్కడున్నారో.